మాస్టర్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ మంచి మెంటోర్ కావాలి. గోల్ ఉంటే ఖచ్చితంగా పిన్ పాయింటెడ్ గా వెళ్ళాలి అనే డిసిషన్ ఉన్నప్పుడు జర్మనీ మీరు ఫిక్స్ అయినప్పుడు ఐ విల్ రికమెండ్ ఇట్స్ మై మాస్టర్స్ ఇట్స్ మై మాస్టర్. ఇట్స్ మై మాస్టర్స్ ని చూస్ చేసుకున్నాను. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ సాయి తేజ ఫర్ సక్సెస్ఫుల్ అడ్మిషన్ ఇన్ TU Dresden. రికమెండ్ చేస్తాను సార్ డెఫినెట్ గా ఇట్స్ మై మాస్టర్స్ నుంచి సర్వీస్ తీసుకోమని చెప్పి. అంటే APA సర్టిఫికేట్ కానీ ఇబ్బంది లేకుండా మీ ప్రాసెస్ స్మూత్ గా అవుతుంది. సో వీసా కూడా ఇబ్బంది ఉండదు. ఫ్లైట్ టికెట్ అసిస్టెన్స్ ఒకటి ఇచ్చారు మీరు. అది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయినా కూడా ప్రాబ్లం లేకుండా హెల్ప్ చేశారు నాకు. అది ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి చాలా హెల్ప్ చేశారు సార్. దే ఆర్ గివింగ్ బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురువేలు అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడెఫైనింగ్ కెరియర్స్. ఈరోజు ఇట్స్ మై మాస్టర్స్తో తనకున్న ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి మణికంఠ సాయి తేజ ఫ్రమ్ గుంటూరు మనతో ఉన్నారు. హాయ్ మణికంఠ సాయి తేజ, మీ గురించి మీరు ఒక షార్ట్ ఇంటర్వ్యూ. నా పేరు మణికంఠ సాయి తేజ, మాది గుంటూరు. నేను డిప్లొమాలో ECE కంప్లీట్ చేశాను విత్ 8.5 CGPA. నేను జర్మనీకి మాస్టర్స్ ప్లాన్ చేశాను. సో నాకు అడ్మిషన్ TU Dresden లో వచ్చింది. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అడ్మిషన్ TU Dresden కంప్యూటేషన్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ కోర్సులో మీకు అడ్మిషన్ వచ్చింది. అండ్ మణికంఠ సాయి తేజ, ఇప్పుడు మనకి అబ్రాడ్ వెళ్ళడానికి చాలా మంది ప్లాన్ చేస్తూ ఉంటారు. అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ చేయాలి అనే థాట్ ఎప్పటి నుంచి వచ్చింది? మాస్టర్స్ చేద్దామని చెప్పి కంట్రీ వైజ్గా ChatGPT కానీ గూగుల్లో టైప్ చేస్తే నా 5 to 6 కంట్రీస్ వచ్చాయి. ఒక్కో కంట్రీ గురించి రీసెర్చ్ చేసుకుంటూ వస్తే జర్మనీలో ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువ అని చెప్పి తెలిసింది. సో నా స్కిల్స్ కొద్దిగా ఎక్స్ట్రా డెవలప్ చేసుకోవచ్చు, నా ఫ్యూచర్ స్కోప్ బెటర్ అవుతాయని చెప్పి నేను జర్మనీ చూస్ చేసుకున్నాను. రైట్. అండ్ మీరు జర్మనీకి చూస్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ చెప్పారు. వాటితో పాటుగా మనకి PR ఆపర్చునిటీస్ తొందరగా వస్తుంది, సిటిజన్షిప్ తొందరగా వస్తుంది, అండ్ ఎవరెవరి ప్రొఫైల్ ని బట్టి వాళ్ళకి మనం షార్ట్ లిస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మీరు ఇట్స్ మై మాస్టర్స్ కి వచ్చినప్పుడు ఫస్ట్ కన్సల్టేషన్ ఫోన్ లో అయ్యారు. తర్వాత మీరు పేరెంట్స్ తీసుకొచ్చి ఆఫీస్కి వచ్చి మీరు అడ్రస్ చేశారు మీ కన్సర్న్స్ అన్నిటిని కూడా. షరీఫ్ సార్ తో మీరు మాట్లాడడం జరిగింది. సో షరీఫ్ సార్ తో మాట్లాడినప్పుడు మీ ప్రొఫైల్ కి సంబంధించి మీకు ఎవాల్యుయేట్ చేసి మీకు ఏ కంట్రీ సూట్ అవుతుంది ఏంటి అని కూడా చెప్పుకుంటారు. అప్పుడు ఆ డిస్కషన్ మీకు ఎలా అనిపించింది? దానివల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఫస్ట్ టైం సార్ కాంటాక్ట్ అయినప్పుడు ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది సార్, ఇది అసలు నిజంగానే ఈ కన్సల్టెన్సీ ఉందా లేదా అని చెప్పి ఓన్ డౌట్ తో నేను ఆఫీస్కి రావడం జరిగింది. అది ఓకే. వచ్చిన తర్వాత సార్ చెప్పిన వే ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి నాకు బాగా అట్రాక్ట్ చేసింది. ఒకటి ఆన్లైన్లో సార్ ఏం చెప్పారంటే .DEలో మీరు కోర్సెస్ ఎత్తుక్కోవచ్చు మీ ప్రొఫైల్ని బట్టి అని చెప్పి కాంటాక్ట్ సార్ అలా చెప్పారు. సో నేను చెక్ చేసుకుంటే ఒక 10 యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకుని వచ్చాను నా ప్రొఫైల్కి, నా ఇంట్రెస్ట్ తగ్గట్టుగా. సార్ చూసి కొన్ని వస్తాయి కొన్ని రావని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను చేసిన ECEలో నాకు కొన్ని డొమైన్స్ ఉంటాయి కదా, VLSI కానీ IoT కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, నా ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని వాటిలో ఎలా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పి కొన్ని యూనివర్సిటీ సార్ సజెస్ట్ చేశారు అప్పుడు. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కి ఓన్ గా ప్లాన్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కన్సల్టెన్సీ ద్వారా మళ్ళా మెంటరింగ్ చేసే సర్వీస్ కంపెనీ నుంచి తీసుకుంటారు. మీ ఒపీనియన్ ఏంటి? పర్సనల్ గా చేసుకోవచ్చా, లేదు మెంటర్ ఉంటే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి మీ ఒపీనియన్ ఏంటి? సార్ మెంటర్ ఉంటే డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ నా ఫ్రెండ్ కేసులో ఒకటి ఇలానే జరిగింది. తనకి సరిగ్గా మెంటర్షిప్ లేకపోవడం వల్ల తను ఒక ఇంటేక్ పోగొట్టుకున్నారు, ఈ వింటర్ ఇంటేక్కి. ఓకే. సో ప్రాపర్ గైడెన్స్ లేకుండా కొన్ని సర్టిఫికేట్స్ అప్లై చేసి ఇబ్బంది పడ్డాడు. ఓకే. దానికి ఓవర్కమ్ చేయడానికి మన టైం సేవ్ చేసుకోవడానికి సో మెంటరింగ్ ఉంటే బెస్ట్ అని నా ఫీలింగ్. రైట్. మీకు టైం సేవ్ అవుతుంది, అది కాకుండా ఎర్రర్ ఫ్రీ ఉంటుంది ప్రాసెస్ అనేది. అవును సార్. మెంటర్ గైడెన్స్ ఉంటుంది. ప్రీ అడ్మిషన్ టు ఇప్పుడు మీకు వీసా వచ్చేంత వరకు మనం సెవరల్ స్టెప్స్ చేసి ఉంటాం ప్రాసెస్ లో. సో నేను ఒక్కొక్కటి గురించి చెప్తాను, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది షేర్ చేయండి దాని గురించి. ఫస్ట్ మీకు స్వాట్ కాల్ చేయడం జరిగింది, మెంటరింగ్ కాల్ అంటాం దాన్ని మనము. అది మీకు ఎలా అనిపించింది? అది ఫస్ట్ టైం వింటున్నాను సార్, స్వాట్ అనాలిసిస్ గురించి, LTGC. సో ఫస్ట్ టైం అది విన్నప్పుడు నాకు అసలు ఏం అర్థం కాక నేను షార్ట్ ఫామ్స్ లో ఆన్సర్స్ రాసి మెయిల్ చేశాను మీకు. సార్ ఫోన్ చేసి ఇలా కాదమ్మా రాయాల్సింది, ఒక ఎగ్జాంపుల్ గా సార్ చెప్పారు. నేను దాన్ని బేస్ చేసుకుని నా లైఫ్ గోల్ కి సంబంధించి రిలేటెడ్ గా ఆన్సర్స్ రాసి సార్ పంపించడం వల్ల సార్ కాస్త బెటర్గా హెల్ప్ చేశారు నాకు. సో ఎందుకనంటే మాస్టర్స్కి వెళ్ళేటప్పుడే మనకి స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, వాటితో పాటు మన లైఫ్ టైం గోల్ కార్డ్ LTGC అంటే.
సో మనకు అచీవ్మెంట్స్ ఏమేమి చేయాలనుకుంటున్నామో టైమ్ లైన్ గోల్స్ ప్రకారం అనేది ఉంటే ఈజీగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి జరుగుతుంది. అది కాకుండా సెట్ అవ్వడానికి జర్మనీలో కానీ ఏ కంట్రీలో కానీ అది యూస్ఫుల్ అవుతుందని మనం మెంటరింగ్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది అనమాట. ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది కంపెనీ మనం మెంటరింగ్ కాల్ తోనే స్టార్ట్ చేస్తాం ఎవరికైనా ప్రాసెస్ అనేది. నెక్స్ట్ మీకు ఏపీఎస్ ప్రాసెస్ చేసాం. ఏపీఎస్ ప్రాసెస్ లో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా లేదా ఫ్రీగా జరిగిపోయింది? ఏపీఎస్ అయితే ఏం ప్రాబ్లం రాలేదు సార్. మామూలుగా అయితే నేను 7th సెమిస్టర్ మార్క్ షీట్ రాగానే అప్లై చేద్దామని డిసైడ్ అయ్యాను. సార్ మెంటరింగ్ ఏం చెప్పాను, మనకున్న సెమిస్టర్స్ 4 సెమిస్టర్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, దాంట్లో అప్లై చేద్దాం, ప్రాబ్లం ఏమి ఉండదు, వీసా అసిస్టెన్స్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి సార్ చెప్పడంతో నేను అప్లై చేశాను. అది వితిన్ 45 days నాకు సర్టిఫికేట్ ఇష్యూ అయింది. ఏపీఎస్ రావడానికి టైం పడుతుంది. సో అప్పుడు లోపల మనకి అప్లికేషన్ డెడ్ లైన్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతుందని జనరల్గా ఏపీఎస్ రూల్ ఏంటి అని అంటే బ్యాచిలర్స్ వాళ్ళకి 2 సెమిస్టర్స్ మార్క్స్ మెమోస్ ఉన్నా మనం అప్లై చేసుకోవచ్చు. దోస్ హూ ఆర్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్. అది డిప్లొమా బ్యాక్గ్రౌండ్ అయితే వేరే ఇష్యూ ఉంటుంది, వాళ్ళకి ఓన్లీ ప్రొవిజనల్ వచ్చిన తర్వాతే అప్లై చేసుకోవాలి. మీరు ఫ్రమ్ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో దట్స్ వై వి సజెస్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అప్లై చేసుకుంటే బెటర్ అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ ఎలా జరిగింది మీకు? యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ నేను కొన్ని లిస్ట్ తీసుకుని వచ్చాను కదా ఫస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు. ఆ లిస్ట్లో కొన్ని మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ నా ఇంట్రెస్ట్ స్టేబుల్గా లేకపోవడం వల్ల డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి నేను కొన్ని తీసుకొచ్చుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 30 దాకా నేను షార్ట్ లిస్ట్ చేస్తాను సార్ ఓన్గా. సో ఐఎల్స్ రిక్వైర్మెంట్ని బట్టి హ్యూమన్ లాంగ్వేజ్ బట్టి ఒక 10 షార్ట్ లిస్ట్ చేశాను. అవి మీకు మెయిల్ చేస్తే కొన్ని వస్తాయి కొన్ని రావని చెప్పి మెయిల్లో రిప్లై ఇచ్చాడు నాకు. మళ్ళీ అవి కాక మీకు కొన్ని సజెషన్స్ పంపించారు, ఒక 4 to 5 యూనివర్సిటీస్ సజెషన్ చేశారు. వాటిలో నాకు నచ్చినవి నియర్లీ ఒక 9 అప్లై చేసాం మనం. యాక్చువల్గా ఎవరికైనా మనం 15 అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేసుకుంటాము. డిపెండ్స్ ఆన్ మీకు 50-50 ప్రాబిలిటీ ఏవి, 100% వచ్చేవేవి, ఇవన్నీ షార్ట్ లిస్ట్ చేసుకొని సేఫ్ కోర్సెస్ ఏవని కూడా సజెస్ట్ చేసి వాటర్ 15 లాక్ చేసుకుంటాము. బట్ మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు సార్ నేను ఈ కోర్స్కి ఓకే, దెన్ మీరు అప్లికేషన్స్ కొన్ని స్టాప్ చేసుకున్నారు. దానివల్ల మీకు అప్లికేషన్స్ మనీ సేవ్ అయింది, దెన్ మీరు డెసిషన్ కూడా తొందరగా తీసుకున్నారు. TU Dresdenకి వెళ్ళిపోవాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ జర్మనీలో TU Dresden. సో ఆ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి మీకు ఆ ప్రాసెస్ టైం కూడా తగ్గింది. పోస్ట్ అడ్మిషన్ సర్వీసెస్ కిందకు వస్తే లైక్ అకామిడేషన్, సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అడ్మిషన్ వచ్చిన 2 daysలో మనం అప్లై చేసాం TU Dresden డామ్స్కి. కరెక్ట్, స్టూడెంట్ ఇన్ వర్క్ అప్లై చేస్తే June 15 కల్లా కన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. కరెక్ట్, ఇఫ్ యూ చూస్ ఎనీథింగ్ దెన్ యూ విల్ గెట్ దట్ డామ్ అని చెప్పి. కరెక్ట్, వచ్చిన జూన్ ఎండింగ్ లోపు మన కన్ఫర్మేషన్ వచ్చింది 2 shared rooms లో. డామ్ కి సంబంధించి ఏదైతే కాషన్ డిపాజిట్ ఉందని దాన్ని పే చేయాలని చెప్పి మెయిల్ వచ్చింది. ఇప్పుడైతే అకామిడేషన్ క్రైసిస్ అయితే ఉంది. కొన్ని సిటీస్ లో అయితే అకామిడేషన్ 1 సెమిస్టర్ వెయిట్ చేసిన తర్వాతే మీకు ఇస్తామని అంటున్నారు, కొంతమందికి అసలు దొరకట్లేదు. సో ఈ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అందుకనే మనం అడ్మిషన్ రాగానే స్టూడెంట్ ఇన్ వర్క్ లో అప్లై చేసుకోగానే మనకి పాసిబిలిటీ ఉంటే వస్తుంది, లేదు అని అంటే మనం లాస్ట్ లో ప్రైవేట్ అకామిడేషన్ చూసుకోవడం తప్పితే వేరే ఆల్టర్నేటివ్ లేదు. వీసా కానీ మీకు బ్లాక్డ్ అకౌంట్ ప్రాసెస్ కానీ ఎలా జరిగింది? బ్లాక్డ్ అకౌంట్ ప్రాసెస్ అయితే చాలా స్మూత్ గా జరిగింది సార్. ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేశారు. సో మీకు యాక్చువల్ గా తొందరగానే జరిగింది ప్రాసెస్ అనేది. కరెక్షన్స్ అనేవి రావడము, ఆ కరెక్షన్స్ మళ్ళీ మనము అప్డేట్ చేసి పంపించడము, తర్వాత మీకు వెంటనే వీసా ఇష్యూ అయింది అని మెసేజ్ మెయిల్ రావడం, ఇలాంటివన్నీ జరిగాయి. వీసా కూడా తొందరగానే వచ్చేసింది మీకు. నాకు 9 days పట్టింది సార్ వీసా రావడం. ఈ సర్వీసెస్ కాకుండా ఇస్మై మాస్టర్స్ నుంచి మీరు ఇంకా ఏమైనా సర్వీసెస్ పొందారు, దాని గురించి ఏమైనా చెప్పండి. స్టూడెంట్ ఆఫర్స్ ఎట్లా తీసుకోవాలి, ఏ లింక్స్ వాడాలి అని చెప్పి మీరే షేర్ చేశారు. రైట్. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి చాలా హెల్ప్ చేశారు సార్. బెస్ట్ రిజల్ట్ వచ్చింది నా ఫీలింగ్. రైట్. ఇస్మై మాస్టర్స్ నుంచి సర్వీసెస్ తీసుకున్నారు. ఒకవేళ మీరు రికమెండ్ చేయాలి అనుకుంటే ఇట్స్మై మాస్టర్స్ ని వేరే వాళ్ళకైనా రికమెండ్ చేస్తాను సార్. డెఫినెట్ గా ఇట్స్మై మాస్టర్స్ నుంచి సర్వీస్ తీసుకోమని చెప్పి, ఒకటి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా వీళ్ళ దగ్గర తీసుకోవడం కాకుండా ఒక 10 చోట్ల కంపేర్ చేసుకుని తీసుకోమని సజెస్ట్ చేస్తాను సార్ నేను. అండ్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎవరైతే మాస్టర్స్ కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది, అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి చెక్ చేసుకోవాలి? ఓకే, మీరు మాస్టర్స్ కనుక జర్మనీకి ప్లాన్ చేస్తుంటే 3-2లో స్టార్ట్ చేయమని నేను సజెషన్ ఇస్తాను సార్. జర్మన్ లాంగ్వేజ్కి కానీ లేదంటే ఏపీఏ సర్టిఫికేట్ కానీ టైం లైన్ లేకుండా, ఇబ్బంది లేకుండా మీ ప్రాసెస్ స్మూత్గా అవుతుంది. సో వీసాకు కూడా ఇబ్బంది ఉండదు. సో నా ఫీలింగ్ సార్ 3-2లో స్టార్ట్ చేస్తే. ఓకే, అది కాకుండా మన IELTS ప్రిపరేషన్కి వీటన్నిటికి కూడా టైం దొరుకుతుంది. సో ఇవన్నీ చూసుకోవడానికి 3-2 నుంచి స్టార్ట్ చేస్తే మనకి బెటర్గా. మీరు కూడా యాక్చువల్గా చెప్పాలి అని అంటే 3-1లోనే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో 3-1లో రావడం వల్ల మీకు అన్ని గైడ్లైన్స్ అని కరెక్ట్గా అందాయి. నెక్స్ట్ మీ IELTS ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ మళ్ళీ అప్లికేషన్స్ డెడ్ లైన్స్ ఎలా ఉంటాయి, కోర్స్ షార్ట్ లిస్టింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. సో వీ సజెస్ట్ దట్ ఎనీవన్ హూ ఆర్ ప్లానింగ్ టు పర్సూ దేర్ మాస్టర్స్ ఇన్ జర్మనీ, అట్లీస్ట్ దే క్యాన్ స్టార్ట్ 1 year బిఫోర్.
దట్ ఈస్ ద రైట్ టైం యాక్చువల్లీ. దెన్ మీరు ఇట్స్ మై మాస్టర్స్ కి ఏమైనా సజెషన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారు? దే ఆర్ గివింగ్ బెస్ట్, యూ ఆర్ గివింగ్ ది బెస్ట్. Yeah, you are also recommending so many of students. We are getting calls. We are recommended by Manikanta Sai Teja అని చెప్పి కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మేము కూడా మా సర్వీసెస్ ఇంప్రూవైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ అవర్ డాష్ బోర్డ్ ఆల్సో. నవంబర్ లోపల మనం లాంచ్ చేయాలని చూస్తున్నాం అనమాట. ఇవన్నీ వస్తే ఇంకా మనం బెటర్ కమ్యూనికేషన్స్ ఉంటాయి క్లయింట్తో అన్న ఉద్దేశంతో, ఎక్కడ కూడా డిలే లేకుండా కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతాయన్న ఉద్దేశంతో చేస్తున్నాం అనమాట. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ Sai Teja ఫర్ గెటింగ్ ఎన్ అడ్మిషన్, సక్సెస్ఫుల్ అడ్మిషన్ ఇన్ TU Dresden. అండ్ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో జర్మనీలో అవన్నీ మీరు అచీవ్ చేయాలని చెప్పి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ ఇన్ జర్మనీ. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ కి కానీ బ్యాచిలర్స్ కి కానీ మంచి మెంటోర్ కావాలి. గోల్ ఉంటే ఖచ్చితంగా పిన్ పాయింటెడ్ గా వెళ్ళాలి అనే డిసిషన్ ఉన్నప్పుడు జర్మనీ మీరు ఫిక్స్ అయినప్పుడు ఐ రికమెండ్ ఇట్స్ మై మాస్టర్. ఇట్స్ మై మాస్టర్. ఇట్స్ మై మాస్టర్స్ ని చూస్ చేసుకున్నాను.